ఈరోజు మనం కెమిస్ట్రీలో ఒక మంచి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ పేరు వచ్చేసి హెన్రీస్ లా. పేరు బాగుందా? బాగుందా? బాగాలేకపోయినా మనం ఏం చెప్తాం, అది పేరే. పేరులో ఏముందిరే, దాని ప్రాసెస్లో ఉంది. పెన్ మార్తాం, కలర్ చేంజ్ చేద్దాం. ఒక మంచి, యా, ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇక్కడ ఎవరు ఏం రాయలేదు. మంచి కత్తుబాటు. ఓకే గైస్, సో హెన్రీస్ లా. హెన్రీస్, ఇతని యొక్క లా, అందుకే అతన్ని హెన్రీస్ లా అన్నారు. ఇప్పుడు ఈ హెన్రీస్ లా చెప్పే ముందు నేను మీకు ఒక కథ చెప్తా. కథ వింటారా? ఒక మంచి కథ. ఆ కథలో సారీ, ఒక మన్ ఆ, ఒక మనిషి, ఇంకో మనిషి, ఇంకో మనిషి, ఇంకో మనిషి, వీళ్ళందరూ కలిసి ఒక రూమ్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఇంట్లోకి. అయితే ఈ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఈ రూమ్లో ఎవరు లేరు, అంతా ఖాళీ. సో వీళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు, ఎందుకంటే వీళ్ళకి అంత ప్రాబ్లం లేరు ఆ పనికి. ఒకవేళ ఇక్కడ ఒక రూమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక మనిషి, ఇంకొక మనిషి, ఇంకొక మనిషి, ఇలా ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు అనుకోండి. ఈసారి ఈ మనుషులు ఇంట్లోకి వెళ్ళనీకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆపే కొంతమంది శక్తులు అయ్యో అబ్బో ఆపుతూ ఉంటారు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఏదైనా ఒక ఫోర్స్ అనేది, ప్రెజర్ అనేది వెళ్ళాలంటే దానికి బయట నుంచి ఎవరు ఆపకుండా ఉండాలి. ఒకవేళ ఏమైనా ఆపుతున్నారు అనుకోండి, ఈ స్పెసిఫిక్ మనుషులకి కొంచెం ఎక్కువ ప్రెజర్ అనేది పడుతుంది. సో ఎక్కువ ప్రెజర్ ఉంటే ఎక్కువ మనుషులు లోపలికి వెళ్తారు. అంతకుమించి ఇంకేమైనా ఉందా? సో అలా. సో ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ ఉంటే ఎక్కువ మనుషులు లోపలికి వెళ్తున్నారు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఒక గ్యాస్, ఓకేనా, గ్యాసెస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అయితే ఈడ లిక్విడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈడ లిక్విడ్ ఉంది. ఇప్పుడు ఈ లిక్విడ్తో పాటు ఇక్కడ గ్యాస్ ఒకటే కాకుండా ఈడ CO2, SO2, ఇంకా వేరే వేరే గ్యాసెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని గ్యాసెస్ ఈ లిక్విడ్లోకి ఎంట్రీ ఇద్దామని చూస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను మీకు ఒక పదం చెప్తాను. దాన్ని ఈక్వలిబ్రియం అనే ఒక వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే దీనికి అర్థం, ఇప్పుడు మళ్ళీ ఆ పాత కథకి వెళ్తే, ఈ కథలో ఇక్కడ మనుషులు ఇంట్లోకి వెళ్తున్నారు, ఇక్కడి నుంచి కొంతమంది ఇంట్లో బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఐదుగురు లోపలికి వెళ్తే ఐదుగురు బయటకు వస్తున్నారు. సో ఈ రూమ్ అనేది ఒక ఈక్వలిబ్రియం పొజిషన్లో ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, నాకు 10 మంది లోపలికి వెళ్ళాలి. 10 మంది, 10 మెంబర్స్, నాట్ 5 మెంబర్స్. ఒకవేళ ఇన్ కేస్ 10 మెంబర్స్ వెళ్ళారనుకోండి, అంటే నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ ఈక్వలిబ్రియం ఉన్న సిచ్యువేషన్ని బ్రేక్ చేస్తున్నా. సో ఈ బ్రేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? సో నాకు కొంచెం ఫోర్స్ అవసరం. ఇంతకుముందు ఐదుగురు వెళ్ళనీకి, ఐదుగురు రానికి నార్మల్ ఫోర్స్ చాలు. వెళ్ళనీకి ఒక ఫోర్స్, రానికి ఒక ఫోర్స్. అయితే ఈసారి నేను అడిషనల్ ఫోర్స్ యూజ్ చేయాలి, అంటే అడిషనల్ ప్రెజర్ యూజ్ చేస్తేనే ఎక్స్ట్రా ఐదుగురు వెళ్తారు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఒకటి, ఫస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మనం చదవక ముందు సిస్టమ్ ఎలా ఉందంటే, ఒక లిక్విడ్ సర్ఫేస్, ఒక లిక్విడ్ దాంట్లో బయట నుంచి గ్యాసెస్ లోపలికి వెళ్తున్నాయి, లోపల నుంచి బయటికి వేరే గ్యాసెస్ వెళ్తున్నాయి. అంటే బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి. సో ఇలా సిస్టమ్ అనేది ఒక ఈక్వలిబ్రియం మీరు ఉంది. ఒక్క నిమిషం ఆగండి గైస్, దోమలు చావ పడుతున్నాయి. నేను కొంచెం ఆల్ అవుట్ పెట్టుకుంటాను. లేదు, ఆల్ అవుట్ కాదు. బ్యాక్ టు ద వర్క్. ఈ దోమలు నన్ను చంపేస్తున్నాయి, అందుకే ఏదో ఒక చాలా పెట్టేసుకొని వచ్చాను. అయితే ఇప్పుడు మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్దాం. సో సిస్టమ్ ఎలా ఉంటుందండి? మనము సినిమా స్టార్ట్ చేయకముందు కొన్ని బయటకు వెళ్తాయి, సారీ, కొన్ని లోపలికి వెళ్తాయి, కొన్ని బయటకు వెళ్తాయి. ఎన్ని లోపలికి వెళ్తే అన్ని బయటకు వస్తాయి. ఏంటి? మాలిక్యూల్స్. అవి గ్యాసెస్ అవ్వని, లిక్విడ్ అవ్వని, ఏవని అవ్వని. బట్ ఎట్ ప్రెసెంట్ మనం దాన్ని గ్యాసెస్ మాలిక్యూల్స్ అనుకుందాం, ఎందుకంటే మనం హెన్రీస్ గురించి చదువుతున్నాం. హెన్రీస్ కి గ్యాసెస్ కి సంబంధించిన దాని మీద చాలా ప్రేమ ఉంది, అందుకే అతను గ్యాసెస్ గురించి డిస్కస్ చేశారు. అయితే ఇలా లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు నేనేం చేస్తా అంటే, నా దగ్గర 10 మంది ఉన్నారు, 10 పీపుల్ ఉన్నారు. ఒక ఒక అతని పేరు వచ్చేసి CO2, ఇంకో అతని పేరు వచ్చేసి SO2,
ఇంకో అతని పేరు వచ్చేసి XYZ. ఇలా గ్యాసెస్ చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోర్స్ ఉంటుంది, ఒక్కొక్క ప్రెజర్ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, నేను లోపలికి వెళ్ళాలి, ఏదైనా ట్రై చేసి నేను లోపలికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి అని అంటారు. సో వీళ్ళందరినీ కలిపితే టోటల్ ప్రెజర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ ప్రెజర్, ఇతనికి ఒక ప్రెజర్, ఇతనికి ఒక ప్రెజర్. సో ఇండివిజువల్ ప్రెజర్ ని మనం పార్షియల్ ప్రెజర్ అంటారు. ఇతనికి ఒక పార్షియల్ ప్రెజర్ ఉంది, ఇతనికి ఒక పార్షియల్ ప్రెజర్ ఉంది. అంటే ఈ 10 మందిలో ఒక్కొక్కరికి ఒక పార్షియల్ ప్రెజర్ ఉంటుంది. వీళ్ళందరినీ కలిపితే ఒక ప్రెజర్ అయింది. దాన్నే మనం టోటల్ ప్రెజర్ అంటాం. వీళ్ళందరూ గుంపుగా వెళ్తే ఒక శక్తి, ఒక్కరుగా వెళ్తే ఒక శక్తి. ఇలాంటి శక్తులని కలిసి దీని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాయి. సో ఫస్ట్ సిస్టమ్ ఈక్వలిబ్రియంలో ఉంది. ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక ఒక్కొక్క శక్తి, ఒక ఎక్స్ ఒక వై, ఈ ప్రతి ఒక్కటి ఈ సిస్టమ్ ని బ్రేక్ చేద్దామని చూస్తున్నాయి. అంటే ఎలా బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాయి, దీనికి ఒక ప్రెజర్ తో ఇది లోపలికి వెళ్ళాలి, దీంతో ప్రెజర్ తో దీని లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, సో ప్రెజర్ అనేది డైరెక్ట్లీ దేనికి ప్రపోర్షన్ అవుతుంది, ఈ ఎక్స్ అనేది లోపలికి వెళ్ళడానికి కారణమవుతుంది. సో ఈ ఎక్స్ మనం ఇలా రాసుకుందాం. సో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటే ఈ ఎక్స్ మాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అర్థమైందా? అది. సో ఇప్పుడు మీ డయాగ్రామ్ లో, అదే మీ హెన్రీస్ లాలో ఇది ఒక పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ అంటే ఏంటి, ఒక గ్యాస్ మాలిక్యూల్, ఒక గ్యాస్ మాలిక్యూల్. అయితే మన కెమిస్ట్రీలో డైరెక్ట్ గా గ్యాస్ మాలిక్యూల్ అనకుండా దాన్ని ఏమంటారంటే మోల్ కింద కన్సిడర్ చేసుకుంటారు. గైస్ ఈ మోల్ కి మాలిక్యూల్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకేనా? వి జస్ట్ గో విత్ ద మోల్. మోల్ అన్నా, మాలిక్యూల్ అన్నా, లేకపోతే మాస్ అన్నా, ఇవన్నిటికి తేడా ఏంటంటే, ఫస్ట్ సపోజ్ నేను మీకు ఒక రాయి ఇస్తాను, దీన్ని ఇరగొట్టేయండి. ఇరగొడితే ఏమవుతుంది, ఈ రాయి చిన్న చిన్న ముక్కలు అయితే పీసెస్. ప్రతి పీసెస్ ని ఇంకొంచెం ఇరగొట్టండి, దాంట్లో చిన్న చిన్న స్మాల్ పీసెస్ అవుతాయి. ఇప్పుడు ఇది మాస్, ఈ ప్రతి పీస్ ఒక మాలిక్యూల్, ఈ చిన్న చిన్న పీసెస్ అన్ని ఒక మోల్. ఇప్పుడు ఇవన్నీ ఒకదాని నుంచి వచ్చాయిగా, ఈ రాయి నుంచి. సో అలానే ఇప్పుడు మోల్ అన్నా, మాలిక్యూల్స్ అన్నా, మాస్ అన్నా, ఇవన్నీ ఏంటి, మనకు ఒక ద్రవ్యరాశి, అంటే ఒక మ్యాటర్, ఒక స్పెసిఫిక్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏదో ఒక బరువు ఉన్న మాస్ అనుకోండి. సో ఈ మాస్ అనేది లోపలికి వెళ్ళాలి. అది ఏ ఫామ్ లో వెళ్తుంది, మోల్ ఫామ్ లో. అంటే ఈ చిన్న చిన్న ఇరిగిపోయిన వస్తువుల ద్వారా వెళ్తుంది. మీ కెమిస్ట్రీలో మోల్ ని కన్సిడర్ చేసుకున్నారు వారు. అంటే వారు ఏమంటున్నారంటే, ఫస్ట్ సపోజ్ CO2 అనేది ఎంత మోల్, ఎంత మోల్లో, ఎంత 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 అంటే ఎంత అమౌంట్, ఎంత అమౌంట్ అనేది అవసరమైద్ది ఈ లిక్విడ్ దాంట్లోకి వెళ్ళనీకి అని అడిగారు. సో ఎంత వెళ్తుంది, వెళ్ళాలంటే ఎంత వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఉట్టికి వెళ్తుందా, వెళ్ళదు, దాని మీద ప్రెజర్ కావాలి. సో ఎంత ప్రెజర్ పెడితే ఈ CO2 అనేది ఎంత అమౌంట్లో ఇందులోకి వెళ్తుంది. ఫర్ సపోజ్ నేను 5% ప్రెజర్ ఇచ్చాను అనుకోండి, CO2 అనేది 10 మోల్స్ వెళ్ళొచ్చు అనుకుందాం. అదే నేను 10 పెడితే ఇది 20 వెళ్ళొచ్చు, 20 మోల్స్ వెళ్ళొచ్చు ఇలా. సో ఎంత ప్రెజర్ పెడితే ఎంత మోల్, ఎంత CO2 వెళ్తుంది అని అర్థం. సో మోల్ అనేది ఇప్పుడు మీకు ఇలా అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది అయిపోయిందా? ఇప్పుడు నేను మీకు ఒక మంచి విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న యాపిల్ ఉందండి, చిట్టి యాపిల్. ఈ యాపిల్ని 4 విధాలుగా కట్ చేశారు. ఇప్పుడు 1, 2, 3, ఈ మూడింటిని నేను సీతాకి ఇచ్చేస్తా. సో సీతాకి 3 వచ్చాయి, రామ్కి ఎన్ని వస్తాయి అప్పుడు, నాలుగిట్లో 3 వెళ్ళిపోతే ఒకటి వస్తుంది. సో సీతాకి 3/4 వచ్చింది, రామ్కి 1/4 వచ్చింది. సో ఇలా ఏమైతుంది, ఫ్రాక్షన్ లో వెళ్ళిపోతున్నారు. సో సీతాకి 3/4 వచ్చాయి, రామ్కి ఒకటే వచ్చింది. సో ఇది ఎలాగైతే మీరు చూసారో, ఇప్పుడు అలానే మన లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్, ఈ లిక్విడ్ లోకి మన గ్యాసెస్ మాలిక్యూల్స్ వెళ్ళాలి కదా. ఒక దగ్గర CO2 ఉంటుంది, ఒక దగ్గర NO2 ఉంటుంది, ఇంకో దగ్గర SO2 ఉంటుంది, ఇంకో దగ్గర X ఉంటుంది, Y ఉంటుంది, Z ఉంటుంది, చాలా మిక్చర్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ లోపలికి వెళ్తాయి. ఫస్ట్ సపోజ్ నాకు CO2 ఎంత వెళ్ళింది అని నేను అడిగాను. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా వెళ్ళిందని? అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, దేని ద్వారా వెళ్తున్నాయి, ప్రెజర్ ద్వారా వెళ్తున్నాయి. అవునా? ప్రెజర్ ద్వారా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ప్రెజర్ ద్వారా లోపలికి వెళ్తాయి. సో ఫర్ సపోజ్ నేను ఒక్క CO2కి సంబంధించిన ప్రెజర్ ని నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ సపోజ్ నేను ఒక CO2ని తీసుకున్నా, CO2 యొక్క మోల్ ని తీసుకున్నా, అంటే CO2 ఇంత మోల్లో ఉంది. తర్వాత మిగిలిన వాళ్ళంటే ఎంత ఉన్నారు, N, X, Y, Z. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే టోటల్, టోటల్ డివైడెడ్ బై ఇండివిజువల్ ప్రెజర్. ఒకసారి నేను అది చూపిస్తాను. ఓరునే గెలుచువానిలి.
ఒక నిమిషం ఆగండి గైస్, నేను ఆ స్పెసిఫిక్ పాయింట్ నేను రాశాను, చూపిస్తా. చేసే పాస్ చేస్తా. దొరికింది. ఏ- ఇప్పుడు ఇప్పుడు CO2 అనేది లిక్విడ్ లోకి ఎంత వెళ్ళిందని మనం కనుక్కోవాలనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు CO2తో పాటు మిగతా అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇక్కడ ప్రెజర్ ని క్రియేట్ చేస్తున్నాయి. అవునా? అయితే నాకు కావాల్సింది ఓన్లీ CO2 యొక్క ప్రెజరే ఎంత ఉంటే దీంట్లోకి వెళ్తుంది అని కనుక్కోవాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇవన్నీ ప్రెజర్ ని తీసుకుంటున్నా, కింద రాసుకుంటున్నా. అంటే ఇవేంటి కింద రాసుకునే అంటే కింద రాసుకునే అన్ని మోల్స్, అంటే ఎంత అమౌంట్ లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఇవన్నిటితో కలిపి మన CO2 ఎంత వెళ్ళింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే మనకి ప్రెజర్ ఆఫ్ CO2 దొరుకుతుంది. అంటే దానికి అర్థం మనకి ఈ CO2 అనేది ఇంత అమౌంట్ లో ఉంటే, ఈ మోల్ యొక్క అమౌంట్ లో ఉంటే ఇంత ప్రెజర్ కావాలి. ఇంత ప్రెజర్ ఉంటే ఈ CO2 అనేది దీంట్లోకి వెళ్తుంది. నేను ఈ డయాగ్రామ్ మళ్ళీ కట్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి రాస్తా. మీకు బయట CO2, NO2, XYZ ఇవన్నీ కలిసి ఉంటాయండి. ఇవన్నీ గ్యాసెస్ ఫామ్ లో ఉన్నాయి. ఇవి లిక్విడ్ లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి తన యొక్క పార్షియల్ ప్రెజర్, అంటే ఇండివిజువల్ ప్రెజర్ ని ప్రొసెస్ చేస్తాయి. అవన్నీ దీని మీద పెడతాయి, సో ఇళ్ళకి వెళ్తాయి. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇళ్ళకి వెళ్తాయి. ఈ వెళ్ళే ప్రాసెస్ ని మనం కనుక్కోవాలి, ఎలా వెళ్తది. ఇప్పుడు వెళ్ళాలంటే మనకు ప్రెజర్ కావాలి. అవునా? ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ ప్రెజర్ ఉంటుంది. సో నాకు CO2 యొక్క ప్రెజర్ కావాలి. ఎంత కావాలంటే ఫస్ట్ సపోజ్ CO2 అనేది 5 మోల్స్ ఉన్నాయి అనుకోండి. 5 మోల్ అంటే చెప్పాను కదా, అది మాస్ బరువు అన్ని ఒక దాని కిందకే వస్తాయి, బట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఐదు బరువు ఉన్న CO2 లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనకి ఎంత ప్రెజర్ కావాలి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి 5 మోల్స్ ఉన్నాయి, ఈ 5 మోల్స్ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంత ప్రెజర్ కావాలి అని మనం కనుక్కోవాలంటే అప్పుడు నేను ఏం చెప్పాను, ప్రెజర్ దేనికి ఈక్వల్, ఎంత ప్రెజర్ ఎక్కువ ఉంటే అన్ని మోల్స్ లోపలికి వెళ్తాయి. అవునా? సో అందుకే ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్స్, అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటే మోల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని అర్థం. అలాగైతే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ప్రెజర్ ని ఇలా తీసుకుంటున్నాను. మనకు కావాల్సింది CO2 యొక్క ప్రెజర్. ఎందుకు? CO2 ఎంత ప్రెజర్ లో 5 మోల్స్ లోపలికి వెళ్తుంది మనం కనుక్కోవాలి. కనుక్కోనికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఓన్లీ CO2 వెళ్తుందా? వెళ్ళదు. ఇవన్నీ కలిపి ఇంట్లోకి వెళ్తాయి ఒకటేసారి. కానీ నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ CO2 కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఫస్ట్ తీసుకుంటున్నా పైన. ఆ తర్వాత కింద వీళ్ళందరినీ తీసుకుంటున్నా. కింద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈ CO2 ప్లస్ X ప్లస్ Y ప్లస్ Z ప్లస్ వీళ్ళందరినీ నేను తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నా, ఇవేంటి? ఈ పైన ఏంటి కింద ఏంటి? పైన మోల్సే, కింద మోల్సే. మీకు ఇంతకు ముందు ఒకటి చెప్పాను చూసారా, సీతాకి రామునికి ఎంత వచ్చింది. సీతాకేమో 3/4 వచ్చింది, రామునికేమో 1/4 వచ్చింది. ఎలా అయితే నాలుగిట్లో ఈమెకు 3 వచ్చిందో, ఎలా అయితే రామ్కి నాలుగిట్లో ఒకటి వచ్చిందో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ CO2కి ఎంత ప్రెజర్ ఉంటే 5 మోల్స్ వచ్చేసి ఈ లిక్విడ్ లోకి వెళ్తాయి. దట్స్ హౌ ద వర్క్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కింద ఇవన్నీ రాసుకుంటున్నా మోల్స్, పైన ఒక్క CO2 రాసుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే మనము ఈ మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుందో, ఆ ప్రెజర్, ఇప్పుడు ఇక్కడ ఒక 10 మోల్స్ ఆర్ సంథింగ్ 10 ఆన్సర్ వచ్చింది అనుకోండి, దానికి అర్థం మనకి 10 ప్రెజర్ ఉండాలి. 10 ప్రెజర్ ఉంటే అప్పుడు మనకి 5 మోల్స్ ఆఫ్ CO2 అనేది దీంట్లోకి వెళ్తుంది. ఇదే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మీకు ఇది అర్థమైందా? అయితే ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను. మీకు పార్షియల్ ప్రెజర్ అనే వర్డ్ చెప్పాను, రైట్? పార్షియల్ ప్రెజర్ అంటే 1 2 3 4 మావే మావే అన్నప్పుడు ఒక్కొక్కరి యొక్క ప్రెజర్ ఎంత, వీళ్ళందరి ప్రెజర్ ని కలిపేస్తే టోటల్ ప్రెజర్. ఓకేనా? అది. సో ఇండివిజువల్ ప్రెజర్ ని పార్షియల్ ప్రెజర్ అంటారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి మన డెఫినేషన్ లోకి వెళ్దాం ఇప్పుడు. మీకు రెండు డెఫినేషన్స్ ఉన్నాయండి హెన్రీస్ లాలో. ఓకేనా? ఒకటి మీరు బుక్ ఇచ్చారు, ఇంకోటి టెక్స్ట్ బుక్స్, అదే ఇంకో నోట్స్ ఇచ్చారు. ఈ టెక్స్ట్ బుక్ యొక్క అదే మీ నోట్స్, మీ MCQs, సారీ సార్, స్టడీ మెటీరియల్ యొక్క PDF లో చూస్తే వీరేం చెప్తున్నారంటే సాల్యుబిలిటీ అని వర్డ్ యూజ్ చేస్తారు. సాల్యుబిలిటీ అంటే ఏం లేదండి, ఇప్పుడు గ్యాస్ ఫామ్ లో ఉన్న మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? లోపలికి ఎంట్రీ అవుతున్నాయి అంటే దానికి అర్థం సాల్యుబిలిటీ అని అర్థం. ఓకేనా? లోపలికి వెళ్ళి సాల్యుబుల్ అవుతాయి. ఈ ఎంట్రీ అయ్యేవి ఎంత ఎంట్రీ అవుతాయి? ఎంట్రీ అవ్వాలంటే ఎంత ప్రెజర్ ఉండాలి. ఓకేనా? ఆ ప్రెజర్ ని కనుక్కోనికే మనకి హెన్రీస్ లా చెప్తుంది. అంటే హెన్రీస్ లా ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు సాల్యుబిలిటీ అనేది ఒక గ్యాస్ అనేది లిక్విడ్ లోకి వెళ్ళాలి అంటే
దానికి అర్థం పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్. అంటే పార్షల్ ప్రెజర్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక CO2 ఉంది, XYZ ఉన్నాయి. ఇందులో ఈ CO2 యొక్క ప్రెజర్, ఇండివిజువల్ ప్రెజర్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట? దేనికి ప్రపోర్షనల్? ఎంత వెళ్తుంది లోపలికి, ఎంత వెళ్తుంది, ఏ ఫామ్ లో వెళ్తుంది? ఈసారి మోల్స్ ఫామ్ లో వెళ్తుంది. ఒకవేళ మోల్స్ బదులు మాస్ ఇచ్చినా అదే అయింది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎంత వెళ్తుంది మ్యాటర్. సో ప్రెజర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్. అంటే ఎంత ప్రెజర్ ఎక్కువ ఉంటే అంత లోపలికి వెళ్తారు. అది వారు చెప్తున్నారు. సో ఇదే. సో పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్ ప్రెసెంట్. ఇక్కడ మళ్ళీ ఇంకో వర్డ్ ఇచ్చారు, ఎబో ద సర్ఫేస్ అనే వర్డ్ ఇచ్చారు. ఎబో ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అండి, ఇది ఒక రూమ్, ఓకేనా? ఇది ఒక ఎంట్రన్స్ ఉంది, ఓకేనా? ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీరు లిక్విడ్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ XYZ CO2 అందరు ఉన్నారు. వీళ్ళందరూ దీని ముందే ఉన్నారు, ఎవరైనా రెడీగా ఉన్నారు డోర్ ఓపెన్ చేసి వెళ్దాం 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 అని. సో ఈ యొక్క డోర్ కి ముందు ఎవరు ఉన్నారు? వీళ్ళందరూ ఉన్నారు. అలానే ఇప్పుడు గ్యాస్ అనేది గ్యాస్ ఫామ్ లో CO2 ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి దేని ముందు? లిక్విడ్ ముందు. అంటే లిక్విడ్ యొక్క సర్ఫేస్ ముందు ఏ ఉన్నాయి? ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం వెయిట్ చేస్తున్నాయి? పర్మిషన్ ఇస్తే, అంటే CO2 యొక్క ప్రెజర్ దానికి పర్మిషన్ ఇస్తే లోపలికి దూరేద్దాం, గ్యాస్ దూరేద్దాం, ఎక్స్ దూరేద్దాం, వైర్ దూరేద్దాం అని రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ దేనికి చెప్తున్నాయి? ఈ డెఫినేషన్ ప్రకారం మీకు ఏం అర్థమైంది? సో ప్రెజర్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ మోల్స్ అనేవి లోపలికి వెళ్తాయి. మళ్ళీ ఈ మోల్స్ ఏ ఫామ్ లో ఉన్నాయి? మోల్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి, ఉత్తి మోల్స్ లా లేవు. అంటే ఓన్లీ CO2 5 ఉంది అనుకోండి, 5 CO2 ఉంది అనుకోండి బయట, బయట 5 CO2, 5 NO2 ఇలా ఉన్నాయి. సో 5 CO2 ఉంటే ప్రెజర్ కూడా 5 CO2కి ఈక్వల్ అయిపోతుందా? లేదు, అలా చెప్పట్లేదు. వీరు ఇలా క్యాలిక్యులేట్ చేయట్లేదు. వీరేమంటున్నారంటే మీకు బయట 5 CO2 ఉండొచ్చు, NO2 10 ఉండొచ్చు, తర్వాత 15X ఉండొచ్చు, Y 20 ఉండొచ్చు. వీళ్ళందరి యొక్క ప్రెజర్ని నేను వీళ్ళందరి యొక్క మోల్స్ ని నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో తీసుకుంటున్నా. ఎందుకు? వీళ్ళందరూ కలిసి లోపలికి ఒక్కసారి వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కసారి రావట్లేదు. సో అలా రావట్లేదు కాబట్టి అందరిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఒక్కొక్కరు ఎంత ఎంత ప్రెజర్ ని చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఒక బర్త్డే కేక్ ఉందమ్మా, ఓకేనా? బర్త్డే కేక్ కి అందరు కలిసి డబ్బులు వేస్తారు, 10, 15, 20, 25. అప్పుడు మీకు కేక్ వస్తుంది. కేక్ ఎంత? అరౌండ్ 150 అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఇండివిజువల్ ఎవరెవరు ఇచ్చారని క్యాలిక్యులేట్ చేయాలన్నారు అనుకోండి. ఫస్ట్ టోటల్ డివైడెడ్ బై, ఫస్ట్ సపోజ్ ఒక 10 ఇచ్చారు అనుకోండి, ఒకరు 10 తో డివైడ్ చేశారు. అంటే 0, 1, 25 ఎంత అవుతుందో నాకు తెలియదు, 1/25 అయింది. సో ఈ 1/25 అనేది ఎవరు ఇచ్చారు? ఫస్ట్ సపోజ్ ఎక్స్ అనేవారు 25 ఇచ్చారు, ఎక్స్ అనేవారు 10 ఇచ్చారు అనుకోండి, ఓకేనా? ఎక్స్ అనేవారు 10 ఇచ్చారు అనుకోండి. వారు 10 ఇస్తే 250లో వారు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు మనకు? ఒక ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు? ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేస్తారు, సరే. లైక్ వారు ఒక 2% కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ కేక్, బర్త్డే కేక్ రానికి వారు 2% హెల్ప్ చేస్తారని అర్థం. సో అలాగనే వారు ఎలాగైతే ఎక్స్ అనేవారు ఒక 2% కాంట్రిబ్యూట్ చేసి కేక్ ఇచ్చాడో, ఈ కేక్ అంటే ఏంటంటే ఇప్పుడు లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ లోపే అన్ని వచ్చేసాయి, అన్ని మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని వచ్చాయి. ఈ కేక్ ఇక్కడ రానికి కారణమైన ఒక స్పెసిఫిక్ గా ఒక్క ఎక్స్ ఎంత ఎనర్జీ ఇస్తుంది అనే దాన్ని కనుక్కోవడమే మోల్ ఫ్రాక్షన్. ఉత్తి మోల్ కాదు, ఫ్రాక్షన్. సో దాన్ని బట్టి చూస్తే ప్రెజర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి వస్తుంది? ఎక్స్కి వస్తుంది. ఇది అయిపోయిందా? అయితే ఎక్స్ పక్కకి ఒకటి ఈ ఇది ఉంది కదా డైరెక్షనల్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దీని తీయనీకి మనం కాన్స్టెంట్స్ యూజ్ చేస్తాం. దాన్ని ఇక్కడ హెచ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఐ మీన్ టు సే ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి KH అండి. ఈ KH అనేది దేనికి సంబంధించిందంటే ప్రతి ఒక్క వాటర్, సపోజ్ వాటర్ ఉంది, బెంజిన్ ఉంది. ఇప్పుడు దీని లోపలికి, వాటర్ లోపలికి గ్యాసెస్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఒక కాన్స్టెంట్ ఉంటుంది. బెంజిన్ లోపలికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన కాన్స్టెంట్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ మీరు కేక్ కొనాలి. కేక్ కొనాలంటే మీ దగ్గర ఈ కేక్ డార్క్ ఫారెస్ట్ అనుకుందాం, ఓకేనా? ఒకటి వెనీలా అనుకుందాం. వెనీలాకి ఒక స్పెసిఫిక్ రేట్ ఉంటుంది, అవునా? దీని రేటు కొంచెం తక్కువ ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే, డార్క్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఏంటి? ఒక స్పెసిఫిక్ రేట్స్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే వాటర్లోకి వెళ్ళాలంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ రేట్ ఉంది, ఓకేనా? ఆ రేటుతో పాటు నెక్స్ట్ ఎంతమంది, అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు కేక్ ఉంది కదా, ఈ కేక్ డార్క్ ఫారెస్ట్ అనుకోండి. ఈ డార్క్ ఫారెస్ట్ కి అందరు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? డార్క్ ఫారెస్ట్ 350కి దొరుకుతుంది. అదే వెనీలా కేక్ అనుకోండి 250లో దొరుకుతుంది. సో మనకి 350 కేక్ కి అందరు ఇండివిజువల్ ఎంత ఇవ్వాలి? అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 10 ఇచ్చేవారు కాస్త 15 ఇవ్వాలి, 20 ఇచ్చేవారు 25 ఇవ్వాలి.
కానీ వెనీలాకి 10 ఇచ్చేవారు 10 ఇస్తారు, 15 ఇచ్చేవారు 15 ఇస్తారు. వీళ్ళందరూ కలిస్తే 250 అయిపోద్ది, కానీ 350 కావాలంటే కొంచెం ఎక్కువ ఇస్తారు. అలా ఎలాగైతే మీ కేక్లో ఒక ప్రాపర్టీ మారినప్పుడు చేంజ్ అవుతుందో, అలా వాటర్కి, బెంజిన్కి, మిగతా ఏదైనా లిక్విడ్ ఫామ్స్లో ఉండే వాటికి వాటికి ఒక కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇవన్నీ సైంటిఫిక్గా కనుక్కున్నారు. ఓకేనా? సో సైంటిఫిక్గా కనుక్కొని ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ సపోజ్ ఒక ఎక్స్ అనేది 5 మోల్ ఉంది. ఈ ఎక్స్ అనే 5 మోల్ అంటే CO2 ఉంది. ఇది లోపలికి వాటర్ లోపలికి వెళ్ళాలి. సో వాటర్ లోపలికి వెళ్ళాలంటే ఈ ఎక్స్ అనే 5 మోల్ని మీరు దేంతో ఇంటూ చేస్తున్నారు? దాని కాన్స్టెంట్తో ఇంటూ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు. ఎలాగైతే కేక్ రేట్ చేంజ్ అవ్వదో, కేక్ 250 ఉంటుంది, 350 ఉంటుంది. సో 250 ఇవ్వాలంటే మీరు ఎంత చేంజ్ చేసుకుంటారు? ఫస్ట్ సపోజ్ 250 వానికి 10 రూపీస్ మీరు ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్క 10 ఇచ్చారనుకోండి, అలా ఒక 10 20 మంది ఇవ్వాలి. అదే 350 10 ఇస్తే సరిపోద్దా? లేదు, 15 ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? మోల్ చేంజ్ అవుతుంది, కానీ ఇది చేంజ్ అవుతుందా? లేదు. సో ఇవి చేంజ్ అవ్వనియే కాన్స్టెంట్స్ అంటారు. సో దీంతో పాటు మనం దేంతో క్రాస్ చేస్తున్నాము? మనం మోల్తో క్రాస్ చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? ఈ మోల్ ఈ వాటర్లోకి వెళ్ళాలంటే మనకి ఎంత ప్రెజర్ కావాలి? సో అదే హెన్రీస్ లా. హెన్రీస్ లా బంగారం ఏం చెప్పారంటే, ప్రెజర్ ఎంత ఉండాలి, ఎంత ప్రెజర్ ఉంటే మన మోల్ లోపలికి వెళ్తుంది. ఫర్ సపోజ్ ఒకవేళ వాటర్లోకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టి ఎంత ఎంత అవుతుంది ప్రెజర్? ఫర్ సపోజ్ 5 మోల్ వెళ్ళాలనుకోండి, దానికి ఎంత ప్రెజర్ అయింది అని చెప్పేదాన్ని హెన్రీస్ లా అంటారు. అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ కాన్స్టెంట్ ఎందుకు ఇచ్చారంటే KH × X. ఈ హెచ్ అండ్ కే ఇది కాన్స్టెంట్ ఎందుకు ఇచ్చారంటే, వాటర్కి ఒక లా ఉంటుంది, వాటర్కి ఒక వాల్యూ ఉంటుంది, లైక్ కేక్ ఒక వాల్యూ ఉన్నట్టు. సో ఇది అందరికీ సేమ్. బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. వీరు ఓకే, వీటితో పాటు వీరు ఎంత యాడ్ చేస్తారో, ఆ ఇప్పుడు ఇక్కడ 5 మోల్ వెళ్ళాలంటే ఇక్కడ కాన్స్టెంట్ 10 అనుకోండి ప్రతి ఒక్కరికి. వీరు 5 ఇచ్చారనుకోండి, మొత్తం కలిపి 50 అయింది. సో 5 మోల్స్ వెళ్ళాలంటే మనకు ప్రెజర్ 50 ఉండాలి. అలా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇది హెన్రీస్ లా యొక్క మెయిన్ పాయింట్. ఇది ఫస్ట్ ఒక డెఫినేషన్ మీరు ఇచ్చింది. సెకండ్ ఇంకో డెఫినేషన్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, అట్ ద గివెన్ టెంపరేచర్, ఈ పాయింట్ మీరు నేను చెప్పలేదు, రైట్? ఎట్ గివెన్ టెంపరేచర్ అనేది, అది నేను చెప్తా ఒకసారి నేను. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇది మన రూమ్. ఇక్కడ నుంచి 10 మంది లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ నేను పెంచాను అనుకోండి. రూమ్ లో ఉన్న వాళ్ళకి ఒక ముగ్గురు 5గురు ఉన్నారు. వీళ్ళు రూమ్ టెంపరేచర్ ఫస్ట్ పెంచలేదు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? నువ్వు లోపలికి రాకుండా ఆపుతారు. ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్ పెంచేసాను ఒక టీలా, ఈ వేడికి వీళ్ళు తట్టుకోలేరు. తట్టుకోక వీళ్ళు ఏం చేస్తారు? ఇంతకుముందు కలిసి ఉన్న వీళ్ళే విడిపోతారు, ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అలాగనే టెంపరేచర్ 10 మంది ఉన్నప్పుడు వీళ్ళకి నేను ఏ వేడి పెట్టలే. వీళ్ళు ఏం చేస్తారు? అందరూ ఐకమత్యంతో లోపల వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నేను సడన్ గా టెంపరేచర్ పెంచేశాను. అప్పుడు ఏమైతుంది? ఈ 10 మందిలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళలో వాళ్ళు కాలిపోతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకున్నాక లోపలికి వెళ్ళొచ్చు. అలా టెంపరేచర్ ఏం చేస్తుంది? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ బయట 50% టెంపరేచర్ ఉంచాను, లోపల నేను ఒక 10% టెంపరేచర్ ఉంచాను. సో వీళ్ళు బలంగా ఉంటారు, లోపల రానియకుండా వీళ్ళని ఆపుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు వీక్ గా ఉంటారు, ఎందుకంటే టెంపరేచర్ పెరగడం వల్ల వీళ్ళు వీక్ అయిపోతారు. ఓకేనా? వీక్ అవడం అంటే ఏదైనా ఒక ఫోర్స్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ వీళ్ళందరూ ఏం చేస్తారు? లోపలికి వెళ్దాం అని గట్టిగా ఫోర్స్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ ఫోర్స్ చేస్తారు, ఎందుకంటే టెంపరేచర్ లేరు కాబట్టి. అంటే దీనికి ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనీ, సుఖంగా మీరు ఉంటారు. మీరు ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే మీకు మనీ ఉన్నాయి కాబట్టి కష్టం ఎక్కువ తెలియదు. ఫస్ట్ సపోజ్ మీ ఇంట్లో మనీ తక్కువ ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చేస్తారు? చదువుకోవడం ఎక్కువ చేస్తారు, ఎందుకంటే ఈ ప్రాబ్లం నుంచి బయటికి రానికి. సేమ్ అలానే టెంపరేచర్ కూడా పెరిగింది అనుకోండి, అది ఎలాగో అలా బయట ఉన్న గ్యాసెస్ మాలిక్యూల్స్ మీద ప్రెజర్ని పెడతాయి. ఇవి లోపలికి వెళ్ళాలి అని ఫోర్స్ చేస్తాయి. ఇప్పుడు లోపల టెంపరేచర్ పెంచాను అనుకోండి, దీనికన్నా ఎక్కువ పెంచాను అనుకోండి, ఇవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయటికి వెళ్ళాలి ప్రెజర్ చేస్తుంటాయి. ఇలా మనకి ఏమైతుంది? స్పెసిఫిక్ గా ఎన్ని మాలిక్యూల్స్ వెళ్తున్నాయి గ్యాసెస్ అనేది మనం చెప్పలేం, ఎందుకు? టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల. ఇది ఎక్కువ ప్రెజర్ పెడితే ఇవి ఎక్కువ వెళ్తాయి, ఇక్కడ తక్కువ ఉంటే ఇవి బయటకు వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? సో అప్పుడు మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ఏంటంటే, ఎంత ఎలాగైతే ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంటే, ఈ ఇద్దరు కామన్ ఉంటే, వీళ్ళు ఎంత ప్రశాంతంగా లోపలికి వెళ్తారు, ఎంత ప్రశాంతంగా లోపలికి వెళ్ళే కెపాసిటీ ఉంది అని వారు చెక్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ కొంతమంది లోపలికి వెళ్తారు, కొంతమంది బయటకు వెళ్తారు. ఈ 5 మంది లోపలికి వెళ్తే 5 మంది బయటకు వస్తున్నారు. ఇది ఈక్వలైబ్రియం స్టేట్ లో ఉంది. నాకు కావాల్సిందంటే ఎక్కువ మంది వెళ్ళాలి, అప్పుడు ప్రెజర్ ని ఇంక్రీజ్ చేస్తా. ఎంతమంది వెళ్తున్నారు అనే దాన్ని మనం మోల్స్ ఫామ్ లో చూసుకుంటాం. 5గురు వెళ్తే 5గురు మోల్స్.
ఈ ఐదుగురు మోల్స్ ఎలా వెళ్తారు? ఐదుగురు వెళ్తారా? వెళ్ళరు, అందరు కలిసి వెళ్తారు. 5 + 10 + 50. ఇలా నేను ఒక్కరే ఐదుగురు వెళ్ళారు అనుకున్నాం. ఈ ఒక్క ఐదుగురు వెళ్ళడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత ఫోర్స్ కావాల్సి అని కనుక్కునేదాన్నే మనము ఏమంటారు, మన హెన్రీస్ లా అంటారు. అర్థమైందా? సో ఇది, సో ఎట్ గివెన్ టెంపరేచర్ అంటే దానికి అర్థం, ఎట్ గివెన్ టెంపరేచర్ అనేది ఏంటంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కి అండ్ ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ కి ఒకటే టెంపరేచర్ ఉంది, చేంజ్ చేయలేదు. ఓకేనా? అయితే ఇప్పుడు సెకండ్ డెఫినేషన్ చూడండి. ఎట్ గివెన్ టెంపరేచర్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ద వేపర్ ఫేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు, ద వేపర్, వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ అంటే ఇప్పుడు లిక్విడ్ ఉందమ్మా, లిక్విడ్ ని మీరు హీట్ చేశారనుకోండి, వేడి హీట్ చేశారనుకోండి, లిక్విడ్ ఏమవుతుంది, గ్యాసెస్ లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ గ్యాసెస్ లోకి చేంజ్ అయ్యే ప్రాసెస్ లో ఫస్ట్ ఏమవుతుంది అంటే వేపర్ స్టేజ్కి వస్తుంది. వేపర్ కి గ్యాసెస్ కి పెద్ద తేడా ఏం లేదు, అన్ని మీకు పొగలే కనిపిస్తాయి, అదే ఆవిరి కనిపిస్తాయి. బట్ ఒక్కటి చేంజ్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక గ్యాస్ ని తీసుకొని ట్యూబ్ లో పెట్టి దీన్ని లిక్విడ్ లా చేంజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, చేంజ్ అవ్వదు. అదే మీరు వేపర్ ఉంది, వేపర్ అంటే ఆవిరి అనుకోండి, ఇప్పుడు ఆవిరిని ఒక ట్యూబ్ లో పెట్టి అనుకోండి, దాని కండెన్సేషన్ అంటే దీంట్లోనే ఒక ట్యూబ్ లో పెట్టి కొద్దిసేపు ఆపారు అనుకోండి వేడిని, ఇవన్నీ ఏమైతాయి, మళ్ళీ ఈ ఆవిరి అన్ని ఒక దగ్గరకు వచ్చేస్తాయి, దాన్ని కండెన్సేషన్ అంటారు. అలా దగ్గరకు వచ్చి ఇది లిక్విడ్ లోకి చేంజ్ అయిపోతుంది. సో వీరేం చెప్తున్నారంటే ఏదైతే వేపర్ స్టేజ్ లో ఉందో, వేపర్ స్టేజ్ అంటే గ్యాస్ స్టేజ్ దగ్గరగా, సో గ్యాస్ స్టేజ్ కి వెళ్ళే స్టేజ్ లో వేపర్ ఉంటుంది. సో ఈ వేపర్ స్టేజ్ లో ఉందో, ఈ వేపర్ స్టేజ్ లో ఏముంటాయి, మళ్ళీ మాలిక్యూల్స్ కదా, CO2 X Y Z, ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి లోపలికి, ఆ వెళ్ళాలనుకుంటే ఎంత ప్రెజర్ కావాలి, అదే సెకండ్ డెఫినేషన్. మీరు ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ మీకు వేపర్, వేపర్ ప్రెజర్ అనే వర్డ్ కి మీకు మీనింగ్ తెలియాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ డెఫినేషన్ ఇంకా బాగుంది, ఎందుకంటే ఇది అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ అన్నారు. అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి? ఇప్పుడు లిక్విడ్ లోకి మన గ్యాసెస్ వెళ్ళాలి, రైట్? ఇది ఎక్కడ ఉంది ఈ లిక్విడ్, ఈ గ్యాస్, ఈ లిక్విడ్ బయట ఉన్నాయి. ఎందుకు బయట ఉన్నాయి? ఇవి రెడీగా వెయిట్ చేస్తున్నాయి, ఎస్ వీ వాంట్ గో ఇన్ సైడ్. సో దట్స్ వై మనం ఏమంటున్నారు, అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ అంటున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి. ఇప్పుడు ప్రెజర్ దేనికి ఈక్వల్ అయింది? ఫస్ట్ ప్రెజర్ దా ఎక్స్ కి ఈక్వల్. అయితే నేను ఒకవేళ వాటర్ కి యూజ్ చేస్తే, ఒకవేళ బెంజిన్ కి యూజ్ చేస్తే వీళ్ళకంటే ఒక స్పెసిఫిక్ రేట్లు ఉంటాయి. మరి అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఒక హెచ్ పెడతాం. హెచ్ అంటే ఏంటి? కాన్స్టెంట్. సో ఒక హెచ్, కేహెచ్ ఇంటూ ఎక్స్ అంతే. ఇది అది ఒకటే ఫార్ములా. ఇప్పుడు చెప్పండి మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎవరు ఎక్స్ప్లెనేషన్ రాంగ్ గా ఇస్తున్నారు, నాకు అది క్లారిటీ కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా? నా బుక్ లో ఇంకొకటిలా ఉంటది, ఇది మీ బుక్స్, నా బుక్ ది చూపిస్తాను చూడండి. ఈచ్ గ్యాస్ ఇన్ ఎక్సిట్స్ ఇన్ ఓన్ ప్రెజర్. ఆహా. దిస్ లాస్ట్ స్టేట్స్, ఇప్పుడు ఇది చూడండి, సేమ్ డెఫినేషన్, బట్ కొంచెం ఇది ఎలాబరేట్ చేస్తారు. ఈ లా ఏం చెప్తుందంటే ద మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్ పర్ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ ఎట్ గివెన్ టెంపరేచర్. చూడండి గ్యాస్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాంట్లో మాస్ అనే వర్డ్ బదులు నేను ఏం చెప్పాను, అక్కడ మోల్స్ చెప్పాను. వీరేమంటున్నారు మాస్. అంటే ఎంత మాస్ అనేది డిజాల్వ్ అవుతుంది, డిజాల్వ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆ వెళ్ళనికి ఎంత ప్రెజర్ కావాలి, ఆ ప్రెజర్, ఆ ప్రెజర్ ని చెప్పేదే హెన్రీస్ లా అంటున్నారు. అయితే వీరేం చెప్తున్నారు, పర్ యూనిట్ వాల్యూమ్ అంటే దీనికి అర్థం ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది ఒక ట్యూబ్ అనుకోండి, సారీ ఇది ఒక బాక్స్, ఇందులో నీళ్ళు ఉన్నాయి మంచిగా. సో ఇక్కడ నుంచి వెళ్ళింది లోపలికి, ఏది మన గ్యాస్ వెళ్ళింది. సో గ్యాస్ ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక యూనిట్, ఇక్కడ ఒక యూనిట్, ఇది మొత్తం ఒక హౌస్. హౌస్ లో ప్రతిదీ రూమ్ 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 రూమ్, ప్రతి రూమ్ ని ఒక్కొక్క రూమ్ ని ఫిల్ చేయనీకి కావాల్సిన ప్రెజర్ ఎంత అని అడిగారు. అంటే వీరు ఏం చెప్తున్నారు అంటే, ఇంతకు ముందు మనం ఏం చెప్పాం, ఒక ఇంటిని ఫిల్ చేయాలంటే ప్రెజర్ ఎంత కావాలి అనే డెఫినేషన్ రాస్తాం. వీరేం చెప్తున్నారు, ఒక ఇంట్లో ఒక్కొక్క రూమ్ ని ఫిల్ చేయనీకి ఎంత ప్రెజర్ అవుతుంది దాని చెప్పేది హెన్రీస్ లా అన్నారు. వీరు ఇంకొంచెం డీటెయిలింగ్ రాస్తారు, దానికి దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ మనం డీటెయిలింగ్కి వెళ్తూ ఉన్నాం. అప్పుడు ఫస్ట్ వారు ఏం చెప్పారు, గ్యాస్ అన్నారు. సెకండ్ వారు ఏం చెప్పారు, వేపర్ అన్నారు. వేపర్ కి గ్యాస్ కి పెద్ద తేడా ఏం ఉండదు, జస్ట్ వేపర్ గ్యాస్ లాగా చేంజ్ అవుతారు, బట్ గ్యాస్ వేపర్ లా ఎప్పుడు చేంజ్ అవ్వదు. అది దా పాయింట్. అంటే వేపర్ ని లిక్విడ్ చేయొచ్చు కానీ గ్యాస్ ని చేయలేం అలా. సో మీకు గ్యాస్ కి వేపర్ కి మీనింగ్ తెలిస్తే ఈ ప్రాసెస్ లో క్లారిటీ వస్తాయి, అది పక్కకు వదిలేయండి. మీకు అర్థమైందా? సో ఇది సెకండ్ డెఫినేషన్, అంటే మాస్ ఆఫ్ గ్యాస్ ఎంత డిజాల్వ్ అయింది పర్ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏం లేదండి, లిక్విడ్. ఈ ఇందులో మనకి లిక్విడ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లిక్విడ్ లోకి ఏం వెళ్ళాలి, గ్యాస్ వెళ్ళాలి, గ్యాస్ వెళ్ళాలి. సో ఈ లిక్విడ్ అనేది సాల్వెంట్, ఎందుకు ఇది ఎక్కువ ఉంది, ఇక్కడ గ్యాస్ చాలా తక్కువ ఉంది, అందుకే ఇది సొల్యూట్. ఇలా వారు పేర్లు మార్చారు. సో మనం చదివే దాన్ని బట్టి పేర్లు మారుతాయి.
ఇది అయిపోయిందా? ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారు? ఆఫ్ ది సాల్వెంట్ అట్ గివెన్ టెంపరేచర్. టెంపరేచర్ అన్నిట్లో కామన్ ఉంటుంది. నేను చెప్పాక టెంపరేచర్ ఎలా పనిచేస్తుందో. సో ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఈక్వలిబ్రియం అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ సాల్ట్. మళ్ళీ వారు ఏం చెప్పారు? ఇది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? ఏది మాస్ ఎంత వెళ్ళిందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్. అంటే ఎంత ప్రెజర్ ఉంటే అంత మాస్ వెళ్తుంది అని అర్థం. ఎంత చదువుకుంటే డివైన్, అదే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, అలానే ఎంత ప్రెజర్ ఎక్కువ ఉంటే అంత మాస్ లోపలికి వెళ్తుంది. అయితే ఈ ప్రెజర్ అని చెప్పాక మళ్ళీ ఏం చెప్పారు? ద గ్యాస్ ఇన్ ఈక్వలిబ్రియం అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ సాల్వెంట్. అంటే వీరు ఏమంటున్నారు అంటే, ఈ గ్యాస్ ఇక్కడ బయట ఉందా? ఉంది. ఉంది కదా. ఈ గ్యాస్ ఏం చేస్తుందంట? గ్యాస్ ఇన్ ద ఈక్వలిబ్రియం అన్నారు. అంటే ఇది ఏం చెప్తుందంటే ఇది రెడీగా మెయింటైన్ అయ్యి ఉంది ఇక్కడ. ఓకేనా? దేని దేని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది? ఈ ఈక్వలిబ్రియం ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. దేని ఈక్వలిబ్రియం బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది? ఇంతకుముందు చెప్పారు, ఐదు లోపలికి వేస్తే ఐదు బయటికి వెళ్తున్నాయి. మనకి ఏం కావాలి? ఈక్వలిబ్రియం ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఇది ఎక్కడ ఉంది? ఈక్వలిబ్రియం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది మన లిక్విడ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ దగ్గర ఐదు లోపలికి వస్తున్నాయి, ఐదు బయటికి వెళ్తున్నాయి. ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఏముంది? ఈక్వలిబ్రియం ఉంది. అయితే మనకేం కావాలి? ఈ ఈక్వలిబ్రియం ని బ్రేక్ చేసే ప్రెజర్ కావాలి. ఆ ప్రెజర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉంది. వాడు అదే చెప్తున్నారు, ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ ద ఈక్వలిబ్రియం అని అన్నారు. ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్, గ్యాస్ యొక్క ప్రెజర్ ఎలా ఎక్కడ ఉందంట? ఈక్వలిబ్రియం ఉందంట. ఈ ఈక్వలిబ్రియం ఎక్కడ ఉంది? ఈ సాల్వెంట్ అంటే ఈ లిక్విడ్ యొక్క బయట ఉంది, పైన ఉంది. మీకు అర్థమైందా? ఇదే అండి హెన్రీస్ లా. ఇలా మీకు చెప్పారా లేదా అనేది నాకు కన్ఫర్మ్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, నేను చెప్పింది అర్థమైందా లేదా ఫస్ట్ అది నాకు క్లారిటీ కావాలి. ఒకవేళ నేను చెప్పింది అర్థమైతే తర్వాత మీరు క్లాస్లో విన్నది ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్పాను. ఒకవేళ క్లాస్లో బాగా చెప్పిరంటే నో ఇష్యూ. బట్ నీ క్లాస్లో బాగా చెప్పలేదు, నేను బాగా చెప్పాను అంటే దాన్ని ఐ నీడ్ ద క్లారిటీ ఆన్ దట్ పాయింట్స్. యా. సో ఇదే అండి హెన్రీస్ లా. హెన్రీస్ లా యొక్క మూడు డెఫినేషన్స్ మీకు ఇచ్చాను. అన్నిటికి ఒకటే ఫార్ములా ఉంటాయి. డెఫినేషన్స్ వేరైనా ఫార్ములా ఒకటే. అర్థమైందా? అర్థం చేసుకుంటే ఏదైనా అర్థమైంది. వెదశైన్యాలు